రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఇద్దరం కలిసే ఉన్నాము. రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి 4వ సారి ఎమ్మెల్యే, ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే. ధర్మం కోసము, సనాతన ధర్మం కోసము, సమాజం కోసము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక కమిట్మెంట్ వల్ల కట్టర్ కార్యకర్త రాజాసింగ్ గారు. ఏమి మీరు రాస్తున్నారు, మీరు క్రియేట్ చేస్తున్నారు, అనవసరంగా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అది మేము చెప్పేదోటి మీరు రాసి కూడా రాస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ అడుగు పెట్టుడెక్కడే 50% ప్రాంతాల్లో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు 60 ఓడిపోయారు. 3 ఎమ్మెల్సీ మాయే, 3 ఎమ్మెల్సీలు మాయే. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ. మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు లేరు? ఎంఏం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ క్యాండిడేట్ లేరు. అంటే హైదరాబాద్ ను ఎంఏఎం పార్టీకి అప్పచెప్దామని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. రాజాబాయి మేము ఇద్దరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు. మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించారు. మీ కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, సాయంత్రం టీవీ చూసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు అడగండి, ఎంఏఎం పార్టీకి ఓటు వేయమంటారా అని మీ కుటుంబ సభ్యులు అడగండి. గౌరవ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం.